హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరవ ప్రియ పార్ట్ 23లోకి ఎంటర్ అయిపోయాం. కథలోకి వెళ్ళే ముందు నాలో చిన్న విజ్ఞప్తి, మీరందరూ నా ఛానల్ని చూస్తున్నారా? చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి. యాక్చువల్లీ సాటర్డేనే చెప్పాల్సింది, చెప్పలేదు. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈ ఇయర్లో ఏం అచీవ్ చేయలేదు అనుకుంటున్నారా? మీరేం అచీవ్ చేశారో నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. స్టే ట్యూన్. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? శృతి ఇంకా సోఫియాని కలవాలి అని డిసైడ్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుందామని క్లోసెట్ వద్దకు వెళ్ళినప్పుడు శృతికి విరాట్ మాటలు గుర్తొచ్చాయి. ఒకరోజు క్లోసెట్ ఓపెన్ చేసేసరికి అక్కడ తన శారీస్ కనిపించలేదు. ఏమైనవి అని విరాట్ని అడిగితే, ఇప్పటి వరకు శారీస్ వేసావు ఓకే, కానీ నాకు వెస్ట్రన్ వేర్ అంటే ఇష్టం, సో నువ్వు అవే వేసుకో. ఎలానో అప్పుడప్పుడు ఆఫీస్కి వేసుకొచ్చేదానివి కదా, సో అవే కంటిన్యూ చేయి. ఎప్పుడైనా ఇంట్లో నేను చెప్పినప్పుడు శారీస్ కట్టుకుందు, ఎందుకంటే నువ్వు శారీలో చాలా హాట్గా కనిపిస్తావు బంగారం అని అన్నాడు. శృతి విరాట్ వైపు సీరియస్గా చూసేసరికి, రియల్లీరా, స్పీడ్గా వెళ్ళాలి అన్నా కూడా శారీలో ఇబ్బంది అవుతుంది, అందులో ఆడవాళ్ళు ఎంత బాగుంటారో అంత ఇబ్బంది కూడా ఉంటుంది అని. అవి అన్నీ ఎందుకు, నేను చక్కగా వెస్ట్రన్ వేర్ వేసుకోరా, మీకు కంఫర్ట్ అండ్ సేఫ్టీ అండ్ ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు. శారీ అయితే నిమిషానికోసారి సరి చేసుకోవాలి, సగం టైం దానికే సరిపోతుంది. అలా అని మితిమీరిన స్కిన్ షార్ట్ డ్రెస్సెస్ కూడా వద్దు, అవి నేను కూడా ప్రిఫర్ చేయను. లేదు నీకు శారీస్ ఇష్టం అంటే అలానే హ్యాండిల్ చేసుకోగలను అని అంటే నీ ఇష్టం. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మొన్న కిడ్నాప్ అయిన రోజు నీ ఇబ్బంది చూశాను, అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నీ మీద నా అభిప్రాయాలు రుద్దాలని ఏం లేదు నాకు అని అన్నాడు సిన్సియర్గా. అతని చక్కటి విశ్లేషణకు, ముందు చూపుకు అందులో కలుసున్న ఇన్సెక్యూర్ ఫీల్కి మంత్రముగ్ధురాలైపోయి కళ్ళు నోరు తెరిచేసి అలానే ఉండిపోయింది. అది గుర్తుకు వచ్చి, ఇప్పుడు ఎందుకులే రిస్క్ అని అనుకొని బ్లూ కలర్ క్రేజీ జీన్స్ అండ్ వైట్ క్రాప్ టాప్ తీసుకొని చేంజ్ చేసుకొని వాటికి తగ్గట్టు వైట్ స్నీకర్స్ని మ్యాష్ చేసుకొని తన హెయిర్ మొత్తాన్ని చక్కగా నడుం కింద వరకు దూకొని మెస్సీ బన్గా వేసుకుంది. ఈ మెస్సీ బన్స్ అండ్ హెయిర్ స్టైల్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయిపోతున్నాయి కదా. అలా రెడీ అయ్యి ఒక్కసారి తనను తాను అద్దంలో చూసుకొని సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యింది. ఆడపిల్లలే కాదు, మగవాళ్ళు కూడా ఈ మధ్య గంటలు గంటలు అద్దాలకు అతుక్కుపోతున్నారాయే. మరి ఆడపిల్లలు మాత్రం చూసుకోవడంలో తప్పులేదు కదా. ఇంకా నెక్స్ట్ తన హ్యాండ్ బ్యాగ్ అండ్ ఫోన్ తీసుకొని, దానితో పాటు తన క్రెడిట్ కార్డ్ కూడా తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని అప్పుడు వెళ్ళింది కిందకి. విరాట్ని ఇందాక ఎక్కడైతే వదిలేసి పైకి వచ్చిందో అక్కడికి వెళ్ళిందన్నమాట. విరాట్ తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. శృతి అతని ముందుకు వెళ్ళి నిలబడేసరికి ఆమె వైపు చూసి షాక్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నావు శృతులు? డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చావెందుకు? కాల్ మాట్లాడొస్తానని వెళ్ళి ఇలా దర్శనం ఇచ్చావేంటి అని అన్నాడు ఆశ్చర్యపోతూనే. అదేం లేదు వీర్, నేను సోఫియాని కలవటానికి వెళ్తున్నాను, తను మాల్ వద్దకు రమ్మని చెప్పింది అని అంది. అందుకు విరాట్, అదేంటి శృతి, నేను ఈరోజంతా నీతోనే గడుపుదామని అనుకొని ఆఫీసుకు కూడా వెళ్ళొద్దు అనుకున్నాను, నువ్వేమో నన్ను వదిలేసి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అని అంటున్నావు, షాపింగ్ చేస్తానని అంటున్నావు, నేను అడిగితే ఇప్పుడు ఎందుకు
అప్పుడెందుకు, ఇవి ఎందుకు, అవి ఎందుకు అని లక్ష ప్రశ్నలు వేస్తావే. మరి నీ ఫ్రెండ్ అడిగితే మాత్రం కాదనకుండా నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నావా అని ఫేస్ని క్యూట్గా పెట్టి కంప్లైంట్స్ చెప్తున్న చిన్న పిల్లాడిలా అన్నాడు. అది చూసి శృతి ముసిముసిగా నవ్వుతూ వెళ్ళి అతని ఒడిలో కూర్చొని అతని బుగ్గలు పట్టుకొని ముద్దు చేస్తున్నట్టుగా, సో క్యూట్, ఓ మై లవ్లీ బేబీ, నీకు తెలుసు కదా నేను సోఫియాని చూసి చాలా రోజులైంది అని. అది కాక నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి తనకు ఒక్క మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ చేయలేదురా. అందుకని ఆ దెయ్యం నా మీద పీకల దాకా కోపంగా ఉంది. దానిని బ్రతిమాలి బుజ్జగించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. అది నన్ను ఎప్పుడూ అడగలేదు ఏమీ. అందుకే తను షాపింగ్కి వెళ్దామని అడిగేసరికి ఒప్పుకున్నాను. తీరా నువ్వేమో దానికంటే ఎక్కువ చేస్తున్నావు. ఎలారా స్వామి నీతో? మా బంగారం కదా, ఈ ఒక్క రోజుకి తనతో గడిపొస్తాను ప్లీజ్ బంగారం అని అంతే క్యూట్గా అడిగింది శృతి కూడా. సరే, ఈ ఒక్కరోజే తనతో గడుపు, ఆ తర్వాత నన్ను అడగకుండా మాట ఇవ్వకు, లేదంటే నేను బిజీగా ఉన్నప్పుడు నేనే నిన్ను తన వద్ద డ్రాప్ చేస్తాను, సరేనా అని అన్నాడు. ఓకే బాబు, నువ్వు ఎలా చెప్తే అలాగే అని కాళ్ళు, అలాగే కానీ ఈరోజు మాత్రం వెళ్తాను అంది విరాట్ ఒడిలో కూర్చొని కాళ్ళు ఊపుతూ. అందుకు విరాట్, నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, బట్ నీ బాడీ గార్డ్ని నీతో రావడానికి పర్మిషన్ ఇస్తేనే ఈరోజైనా నువ్వు బయటికి వెళ్ళాలి అని అన్నాడు. అందుకు శృతి, ఓకే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వైనా నా సేఫ్టీ గురించే కదా ఆలోచించేది, నేను తనని నాతో తీసుకెళ్తాలే అని అంది హ్యాపీగా. అయితే ఇంకో విషయం శృతి, నీకు ఇది ఓవర్గా అనిపించవచ్చు, బట్ నా భయం నాది. నిన్న రాత్రి జరిగింది గుర్తుంది కాబట్టి నువ్వు అవుట్ సైడ్ ఏం తిన్నా ఏది తాగినా ముందు అతను కొద్దిగా రుచి చూస్తాడు, ఆ తర్వాతనే నువ్వు తినాలన్నా తాగాలన్నా అని అన్నాడు. అందుకు శృతి అయోమయంగా ఫేస్ పెట్టి, అలా ఎందుకు విరాట్, నిన్న అంటే పార్టీకి నేను వస్తానని అందరికీ చాలా వరకు తెలుసు, బట్ ఇప్పుడు సోఫియాతోనే కదా బయటికి వెళ్తుంది, అయినా నేను బయటికి వెళ్తున్నట్టు నాకు సోఫీకే కదా తెలుసు, మరెవరైనా ఏమైనా చేస్తారని నీకు భయం ఎందుకు, అయినా అతనికి ఏమన్నా అయితే అతను కూడా అది కూడా మనకి ఇబ్బందే కదా అని అంది. అందుకు విరాటు, అతను అబ్బాయి కాబట్టి హ్యాండిల్ చేసుకుంటాడు, కానీ నువ్వు నా ప్రాణానివి, నీకేదన్నా అయితే మళ్ళీ మళ్ళీ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకే ప్లీజ్ నేను చెప్పింది చెప్పినట్టు విను, అది కాదు ఇది కాదు అని చెప్పేసి నాకు చెప్పావనుకో, నీకు అస్సలు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే నిన్ను హౌస్ అరెస్ట్ చేసేస్తాను అని అన్నాడు బెదిరిస్తున్నట్టు. ఆ మాటకి గుర్రుగా చూసింది శృతి విరాట్ వైపు. ఆ చూపుని అర్థం చేసుకుని, బంగారం, నిన్ను నేనేం బలవంతంగా ఇంట్లో ఉంచేయాలని అనుకోవట్లేదురా, నీకోసమే కదా ఈ జాగ్రత్త అంతా. నిన్న నేను ఒకవేళ రాకపోయినా, నువ్వు అంత తెలివిగా ప్రవర్తించకపోయినా ఇప్పుడు ఎలా ఉండేది చెప్పు అనేసి అన్నాడు. అండ్ నీకు అమ్మాయిని బాడీగార్డ్గా పెట్టొచ్చు, కానీ అమ్మాయిని కూడా ఆ అమ్మాయి కూడా అమ్మాయే కదా, తనకి ఏదన్నా అయినా కానీ మళ్ళీ నాకు ఇబ్బందే. సో అలా అని నేను ఆడవాళ్ళని ఏం తక్కువ చేయటం లేదు, ఎవరైనా ఆడవారే, కాకుంటే నీకంటే గర్ల్స్ బలంగా ఉంటారు, కానీ ఇక నుండి నేను లేనప్పుడు నువ్వు తినే ఫుడ్స్ ఆ అమ్మాయి తింటే ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లమ్నే కదా అని జంటనే పెట్టాను మళ్ళీ నీకు అని అన్నాడు. ఓకే మరి నేను వెళ్ళొస్తాను అని అంది. జాగ్రత్త అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. నన్ను నమ్మువి, నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అతనికి కూడా ఫుడ్ పెట్టిస్తాను, నువ్వు తర్వాత అతన్ని కోప్పడకు, నేను తింటూ అతన్ని అలా ఉంచడం నాకు ఇష్టం లేదు అని అంది. సరే అని ఇంకొక విషయం శృతి,
నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఏదైనా చెడు జరిగితే నాకు చెప్పడానికి లేదా నాకు కాల్ చేయటానికి సంకోచించకు. అయినా నువ్వు ఉండే ప్లేస్‌కి నియర్‌గానే ఉంటాలే అని అన్నాడు. సరే అని అంగీకరించింది. ఇంకా లేట్ అవుతుంది అంటూ అతని ఒడిలో నుండి పైకి లేచింది వెళ్ళటానికి అన్నట్టు. వెంటనే అతను ఆమెని ఆపి అతని క్రెడిట్ కార్డు ఆమెకిచ్చాడు. అది చూసిన శృతి ఇదెందుకు అని అంది డౌట్‌గా. ఎందుకేంటి? నువ్వు నీ ఫ్రెండ్ షాపింగ్‌కెళ్తున్నారు కదా! అందుకు అన్నాడు. ఏం అవసరం లేదు విరాట్. నా దగ్గర ఆల్రెడీ నా క్రెడిట్ కార్డ్ ఉంది అంటూ తిరిగి ఇచ్చేయబోయింది. అందుకతను నీ దగ్గర లేదని కాదురా, నాతో ఉన్నప్పుడు నీ బాధ్యత నాదే కదా అని అన్నాడు. అందుకు శృతి నేనేమన్నా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టను కదా, ఇప్పుడు నాతో ఉన్న మనీ సరిపోతాయి, మరలా నీ కార్డు ఎందుకు చెప్పు అని అంది ఆ కార్డుని రిజెక్ట్ చేస్తూ. అయితే విరాట్ దానిని తీసుకోకుండా ఆమె అరచేతిలో పెట్టి శృతి ఈ కార్డు తీసుకో, వద్దు అని అనకు. నా దగ్గర కూడా నీకు మొహమాటమేనా చెప్పు. ప్రజెంట్ ఈ కార్డ్ తీసుకో. నీ ఓల్డ్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. అలా అని నువ్వు ఏం ఖర్చు పెట్టినా నా క్రెడిట్లోనే ఖర్చు పెట్టు. ఎందుకంటే నేను డబ్బు సంపాదించేదే నా భార్య కోసం. మరి నువ్వే దాన్ని ఖర్చు పెట్టకపోతే ఇంక నేను ఇంత మనీ సంపాదించడం ఎందుకు చెప్పు. ఇన్ని బిజినెస్లు నడిపించడం ఎందుకు. నీ ఓల్డ్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ అయినా సరే అవి ఖర్చు పెట్టకు. అవి మీ పేరెంట్స్కి గుర్తు. బట్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, సరేనా అన్నాడు. ఇక అతను తన మాట వినడని అర్థమయ్యి ఓకే అని ఆ కార్డ్ తీసుకుంది. శృతి నువ్వు క్యాబ్లో వెళ్ళొద్దు, రుద్ర డ్రైవ్ చేస్తాడు, మన కార్ తీసుకొని అతనితోనే వెళ్ళు అని చెప్పాడు. సరే అని ఒప్పుకుంది. ఎందుకంటే ఆమెకి తెలుసు ఆ టైంలో క్యాబ్స్ కానీ ట్యాక్సీలు కానీ దొరకడం కష్టమని. అది కాక మొన్న ఒక యాక్సిడెంట్ కూడా అయింది కాబట్టి విరాట్ చచ్చినా ఒప్పుకోడని ఆమెకి తెలుసు. అందుకే ఒప్పుకుంది. ఇంకా శృతి విరాట్ బయటకు వచ్చారు. బయటకు రాగానే రుద్ర రుద్ర అని పిలిచాడు. రుద్ర బయటకు వచ్చాడు. కానీ అతని యూనిఫామ్లో లేడు, క్యాజువల్ వేర్లోనే ఉన్నాడు. రుద్ర వచ్చి విరాట్ని శృతిని విష్ చేశాడు. విరాట్ రుద్ర వైపు చూసి మేడం బయటికి వెళ్తున్నారు కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటుందో అక్కడికి తీసుకెళ్ళి నువ్వు తనని జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. నిన్న నైట్ జరిగింది ఏది మళ్ళీ జరగడానికి వీల్లేదు. ఏదైనా తనకి హాని జరిగిందో నాలోని రాక్షసుని చూస్తావు, అర్థమైందా అంటూ ఆర్డర్ పాస్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అందుకు రుద్ర ఓకే సార్ అని మేడం కదండి అంటూ ముందుకు దారితీశాడు. శృతి విరాట్కి బాయ్ చెప్పి అతను వెనుకనే వెళ్ళింది. అతను కార్ వెనుక డోర్ ఓపెన్ చేశాడు ఆమె కోసం. ఆమె ఎక్కి కూర్చుంది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని మేడం ఎక్కడికి పోనిమ్మంటారు అని అడిగాడు. శృతి తను వెళ్ళవలసిన మాల్ అడ్రస్ చెప్పింది. అతను అతి తొందరలోనే ఆమె కోరుకున్న ప్లేస్కి రీచ్ అయ్యేలా చేశాడు. వీళ్ళు అక్కడికి చేరుకునేసరికి అప్పటికే సోఫియా శృతి కోసం వెయిట్ చేస్తూ మాల్ బయటనే ఉంది. శృతి ఆమెను చూసి కారులో నుండి ఫాస్ట్గా దిగి చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళి హాయ్ అంటూ పలకరించింది. సోఫియా కూడా శృతిని చూసి హాయ్ శృతి అంటూ ఆమెని హగ్ చేసుకుని ఎలా ఉన్నావు అని అడుగుతూ ఏంటి ఇది నీ కార్నా అని అడిగింది. లేదురా, అది విరాట్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాడు అంతే అని అంది. అందుకు సోఫియా అవునా, ఏది ఏమైనా సరే కానీ నువ్వు మాత్రం చాలా లక్కీరా. నువ్వు ఇప్పుడు లీడ్ చేసే లైఫ్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ డ్రీమ్ లైఫ్ని లీడ్ చేస్తున్నావు. అంటే అందరూ అలా బ్రతకాలని కలలు కంటారు, కానీ ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే అది సాధ్యమైద్ది. అది కూడా సామాన్యమైన లైఫ్ నుండి కోటీశ్వరుడికి కాబోయే భార్యగా అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి నువ్వు అని అంది. అందుకు శృతి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది సంతోషంగా. అలా సోఫీ మాట్లాడుతూనే శృతిని రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తిందాం, ఎందుకంటే అక్కడ తింటూ మాట్లాడుకోవచ్చు, అండ్ నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్ను చూడాలని త్వరగా వచ్చేసాను అంది సంజయశీల.
అందుకు శృతి మరేం పర్లేదు పద వెళ్దాం అంటూ అక్కడే పక్కకే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. వాళ్ళ వెనుకనే రుద్ర కూడా ఫాలో అవుతూ వెళ్ళాడు. వాళ్ళు విండోకి దగ్గరగా ఉన్న సీట్స్ చూసుకొని కూర్చున్నారు. రుద్ర కూడా వారికి కొంచెం పక్కకే ఉన్న సీట్లో కూర్చున్నాడు. అంతలో వెయిటర్ రాగానే రుద్రాని చూస్తూ, రుద్ర నీకేం కావాలో ఆర్డర్ చెయ్యి, నేను మీ సార్తో పర్మిషన్ తీసుకున్నాను, సో నో నీడ్ టు వరీ అని అంది. అందుకు రుద్ర, వద్దు మేడం, నేను జస్ట్ కాఫీ తాగుతాను, అది కూడా ఊరికే కూర్చుంటే బాగోదు కాబట్టి అని అన్నాడు. అందుకు శృతి, పర్లేదు, నేను ట్రీట్ ఇస్తున్నాను, తిను ఏదైనా, తర్వాత కాఫీ కూడా తాగు అని అంది. రుద్ర వద్దు అని స్మూత్గా చెప్పాడు. సరే అని వెయిటర్ రాగానే రుద్రకి కాఫీ, తనకి మిల్క్ షేక్ ఆర్డర్ చేసి ఒక పేపర్ కప్పు ఎంటీది తీసుకొని రమ్మంది. సోఫీ ఏమో తనకి బర్గర్ కావాలి అని అంది. వెయిటర్ అన్నీ ఇచ్చి వెళ్ళాక శృతి పేపర్ కప్పులో కొంత మిల్క్ షేక్ పోసి రుద్రాకి ఇచ్చింది. అంతలో సోఫీతో ముచ్చట్లు పెట్టింది. 5 మినిట్స్ తర్వాత రుద్ర తాగొచ్చు అన్నట్టు చిన్నగా తల ఊపాడు. శృతి నెమ్మదిగా మిల్క్ షేక్ సిప్ చేస్తుంది. అదంతా చూసిన సోఫియా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ బాడీ గార్డ్ ఏంటి నీకు, అండ్ నువ్వు తాగేది అతనికి షేర్ చేయడం ఏంటి, అతను తాగి తల ఊపిందాక నువ్వు తాగకపోవటం ఏంటి, ఏం జరుగుతుంది శృతి, నువ్వు విరాట్ గారు కదా డేటింగ్లో ఉంది, మరి నువ్వు ఇతనికి నీ జ్యూస్ ఎందుకు షేర్ చేశావు అని డౌట్గా అడిగింది. అందుకు శృతి పెద్దగా నవ్వుతూ, బయలుదేరావులే పెద్ద పుడింగి డిటెక్టివ్ లాగా, ఏమో ఇద్దరు ఆడ మగ ఇద్దరు ఫుడ్ షేర్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫైర్ ఉండాలా, ఏం బ్రదర్ అండ్ సిస్టర్, డాడ్ డాటర్ ఇలా ఉండకూడదా రిలేషన్స్, ఆడ మగ కనిపిస్తే చాలు ఇలాంటి సంబంధాలు అంటగట్టేయటమేనా అని అంది. అందుకు సోఫియా, నేనేం అంటగట్టలేదు కానీ కాస్త ఈ అరవ సినిమాకి డబ్బింగ్ తెలుగులో చెప్తావా, లేకుంటే తినేది కూడా నాకు గొంతు దిగటం లేదు అని అంది. అందుకు శృతి, ఏం లేదురా, జస్ట్ నేను తినే ఫుడ్ని చెక్ చేస్తున్నాడు అని అంది. ఎందుకు నువ్వు తినే ఫుడ్ అతను చెక్ చేయాలి అని అడిగింది. విరాట్ చేయమని చెప్పాడు అని అసలు విషయం చెప్పకుండా సోఫీని ఆ కన్ఫ్యూజన్కి గురి చేస్తూ అంది. శృతికి తెలుసు సోఫీ ఏదైనా తెలుసుకునేదాకా తన ఆరాటాన్ని అణుచుకోలేదని. అందుకు తగ్గట్టుగానే సోఫియా శృతి వైపు చూస్తూ, బాబు చంపకే, సినిమా మొత్తం చెప్పవే బాబు, లేకుంటే సగం సగం చెప్తే అర్థం కాకుండా వింటుంటే నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి అని అంది. శృతి ఇంకా సోఫియాని ఏడిపించడం బాగోదని రాత్రి జరిగిన సంఘటన అంతా వివరించింది సోఫియాకి. అది వింటూనే పెద్దగా, ఏమిటి బాబు ఈ ట్విస్టు అని, దానికి ఎంత ధైర్యమే ఆ ముండకి అని పెద్దగా అంది. దాంతో ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ ట్యూం అని తలలు వాళ్ళ వైపు ఏం జరిగిందో అన్నట్టు చూశారు. శృతి చుట్టూ చూసి, సారీ గైస్ యు క్యారీ ఆన్ అని చెప్పి సోఫీ వైపు చూసింది. సోఫియా కూడా తనేం చేసిందో ఎక్కడిందో గమనించుకొని సారీ అంది. ఆ గొంతేంటే బాబు, చాలామంది నీ గొంతుకే భయపడిపోయారు, అయినా అదేమైనా దండోర వేసి చెప్పే విషయమని నువ్వు అంత పెద్దగా అరిచావు అని అంది. అందుకు సోఫియా, ఏంటి చిన్నగా అనాలా, నీకు అర్థమవుతుందా, ఆ టైంలో నువ్వు అంత స్మార్ట్గా ఆలోచించకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే నాకు నా గుండె జారి అరికాల్లోకి వెళ్ళినట్టయింది, అదే జరిగితే మనం ఇప్పుడు ఇక్కడ ఇలా కలిసేవాన్మా, నువ్వులా ఉండేదానివా అని అంది. కానీ ఇప్పుడు అని శృతి ఏదో చెప్పబోతుంటే, ఏయ్ ఆగు, ఆ వచ్చేది మీరానే కదా అంటూ రెస్టారెంట్ ఎంట్రన్స్ వైపు చూస్తూ అడిగింది. అప్పుడు శృతి అటువైపు చూసింది. అక్కడ మీరా, ఆర్యన్ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు చేయి వేసుకొని లోనికి వస్తూ ఉన్నారు. మనకెందుకులే అని సోఫియాతో అనుకునే లోపు సోఫియా ఫాస్ట్గా రయ్యన వెళ్ళి, ఏమే పనికి మాలిందానా అని అరుస్తూ మీరా మీదకి వెళ్ళి గట్టిగా లాగిపెట్టి చంప మీద ఒక్కటిచ్చింది. అసలు ఇది ఏమీ ఎక్స్పెక్ట్ చేయని మీరా ఆ ఫోర్స్కి ఒక్క దెబ్బకే నేల ఖర్చుకుపోయింది. భయంగా చుట్టూ చూసింది హెల్ప్ కోసం. అండ్ ఈమె ఎందుకు నన్ను కుట్టింది అనే విషయం అర్థం కాక కూడా భయంగా
సోఫియా వైపు తిరిగి చూసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి.